హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, కుక్కుతా. సో ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి దేవుడి ప్రసాదంతో మొదలు పెడదామని పరమాన్నం చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూశారు కదండి. ఇప్పుడు 1 by 1 చేసుకుందాం. ముందు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది. కొంచెం రెడ్గా అయ్యాక ఇప్పుడు తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దేవుడికి కదండి ఎత్తడిని తీసుకున్నాను. ఒక 500 ml పాలు పోసానండి. పాలు బాగా మరిగాక ఒక కప్పు రైస్ వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళకి హెల్ప్ అవుతుంది. రైస్ బాగా ఉడికాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత బెల్లం పౌడర్, 1/2 కప్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. 1 కప్ షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే మా వారికి బెల్లం కన్నా పంచదార అంటే ఎక్కువ ఇష్టం. సో శాస్త్రానికి బెల్లం వేసి మా వారి కోసం పంచదార వేసాను. ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసాను. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఫస్ట్ వీడియో కదా అని పరమాన్నం చేశాను. ఇంకా నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వస్తా, హెల్దీ రెసిపీస్తో వస్తా. ఓకే, ఇంకా ప్రసాదం కదా గిన్నెలో తీసేసుకుందాం. అక్కడ ఒక చుక్క నెయ్యి వేయాలి. మా మమ్మీ చెప్తుంటుంది, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యి ఒక చుక్క వేసుకోవాలని. సరే అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.